ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే పుట్టినటువంటి వేదము అనాది. అందుకే నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు. ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినా అది పొరపాటు. దీని పేరు హిందూ మతము కానే కాదు, సనాతన ధర్మము. సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది. అటువంటి పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే వేదం కూడా ఉంది. ఆ వేదము చేత ఆవిష్కరింపబడిన ధర్మం కాబట్టి ఇది సనాతనమైనటువంటి ధర్మము. అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు. పుట్టుక లేనిది అన్నప్పుడు అంత పరమ పవిత్రమైనది కాబట్టి ఇది నశించిపోవడం అన్న మాట కూడా ఉండదు. ఎప్పటికీ చెక్కు చెదరకుండా అది అలా నిలబడి ఉంటుంది. కారణం ఏమంటే ఒకటే కారణం. సనాతన ధర్మమునందు చెప్పబడినది ఏది అంటే ఓం శాంతి శాంతి శాంతి. అందరూ శాంతిగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి అన్నది ఎందుకు నిలబడదు సమాజంలో? నిలబడి తీరు. సత్యం వద ధర్మం చర. ఇంతకన్నా చెప్పడానికి ఎక్కడైనా ఏమైనా ఉంటుందా? ఇంకా సత్యమును పలుకు, ధర్మాన్ని పాటి. అదే